సందీప్ హ్మ్? ఈ లిస్ట్లో ఉన్నవి తీసుకొచ్చా. చిట్టా ఓకే కాదు, బయట పోతే చిట్ట ఎక్కడని పడిపోతుంది. అక్కడ పోయి కాల్ చేస్తా, నీకేమేం కావాలో చెప్పు. అయితే పిక్ తీసుకొని పో. వద్దులే, ఇదే తీసుకుపోతా, నువ్వు జాగ్రత్త. బాయ్. బాయ్. అన్న, ఈ చిట్టిలో ఉన్న సామాన్లు ఇవ్వరా? నువ్వే చెప్పు తమ్ముడు. పర్లేదు అన్న, మీరు ఇవ్వండి. నాకు చదువు రాదు. ఓ చదువు రాదా? ఎక్కడికి పోయినా ఇలా దొరుకుతారేంద్రా. ఒక్క నిమిషం అన్నా. చెప్పరా. అరే, నీకు వాట్సాప్లో ఒక ఫోటో పంపిన, వాళ్ళు ఏమేమి సామాన్లు ఉన్నాయో తొందరగా చూసి వాయిస్ రికార్డ్ పంపి. సరే సరే తొందరగా పంపి. పంపిస్తున్నా. అన్నా చెప్తానన్నా. ఒకటి సంతూర్ సోపు, ఒకటి ఆయిల్, జీలకర్ర, పాల ప్యాకెట్, షాంపూ, మసాలా, ఎగ్స్, జాము, సర్ఫు, ఓ బ్రష్, పేస్ట్, షాంపూ ఇవ్వండి, షాంపూ, టమాటోస్, ఇంకా మసాలా ప్యాకెట్ ఒకటి. 510 రూపాయలు. ఎంత అయిందన్న? 510 రూపాయలు. కొటేషనా? 500 వచ్చినాయి తమ్మి, ఇంకో 10 రూపాయలు వస్తాయి. అంటే అన్నీ నేనే చదివి చెప్పినా కదా, మీరు ఏదో ఇచ్చిర్రు, అందుకే నేను 10 రూపాయలు కట్ చేసిన. నువ్వు చదువుకున్నావా? అవును మరి, నేను చదువుకున్నా కాబట్టి అట్లనే ఉంటుంది. అయినా చదువురాని వాళ్ళు బిజినెస్ ఎందుకు పెట్టుకుంటారన్నా? మీలాంటి వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది, టైం వేస్ట్. ఛే, ఎక్కడి నుంచి వచ్చిండ్రా వీడు? సందీప్, నువ్వు తెచ్చిన సామాన్లో జీలకర్ర ప్యాకెట్ లేదేంటి? లేదా? ఉంటుంది చూడు, కరెక్టు. లేదు. ఏం తెస్తావో ఏమో. లేదా? అమ్మా అంకుల్గా నీకు 10 రూపాయలు ఇవ్వలేదని చెప్పేసి మెల్లగా జీలకర్ర ప్యాకెట్ నొక్కేసావు. మహానుభావుడురా నువ్వు. అమ్మో, ఇంత డేంజర్గా ఉన్నారేంద్రా మనుషులు.